స్వాగతం చెప్తూ ఇది పీవీఆర్ స్కూల్ చరిత్ర నృత్యం. దయచేసి మీరందరూ కూడా కెమెరామెన్ చదువుకోండి. ఈ స్కూల్లో మన తెలుగు సాంప్రదాయానికి సంబంధించినటువంటి అన్ని పండుగలు ఎలా సుబ్బరాయ శర్మ గారు ఇలా ఎందరో ఉపాధ్యాయులు జీవితం కోసం కాకుండా విద్యార్థుల జీవితం కోసం తప్పించి ప్రధానోపాధ్యాయులు అయితేనేమి, అధ్యాపకులు అయితేనేమి, అధ్యాపకేతర సిబ్బంది అయితేనేమి దాని మీద పార్లమెంటులో సుదీర్ఘమైనటువంటి అద్భుతమైనటువంటి
మంది ఉపాధ్యాయులు నిరంతరం నిశ్చితంగా పరిశీలిస్తున్నారు, యూట్యూబ్ ఛానల్లో చూస్తున్నారు అనే విషయాన్ని గమనించుకొని మీరందరూ కూడా ఇక్కడ ఉండాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మనం ఈ పాఠశాల పర్వతి జమీందారుల యొక్క ఔదార్యం, వాళ్ళ యొక్క సౌశల్యం, వాళ్ళ యొక్క భిక్ష మన ఒంగోలు వినిపించవలసిందిగా ప్రార్థన. సరిపోవట్లేదు ఇంకా వారిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం వేదిక మీదకు. అటువంటి గురు వృద్ధులు మరి గణిత ఉపాధ్యాయులు క్రమశిక్షణగా మారాయేమో. మరి పార్లమెంటు సభ్యులు మాగొండ శ్రీనివాస్ రెడ్డి గారు, ఎమ్మెల్యే గారు శ్రీ దామోదర జనార్దనరావు గారు, వారి సోదరులు మరియు శ్రీ సత్యం గారు, నగర పాలక మొట్టమొదటి మహిళ శ్రీమతి గంగాడ సుజాత గారు, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు, ఇతర కార్పొరేషన్ అధికారులు, ఇతర అభిమానులు, మా కమిటీ ప్రెసిడెంట్ గారు మరియు వార్డు కార్పొరేటర్ బేతంశెట్టి సరోజ, తర్వాత నీలంరాజు, శైలజ, నీలంరాజు, సరోజ అందరి యొక్క సమక్షంలో మరి వాళ్ళందరినీ కూడా గౌరవించడం. మీరందరూ వచ్చి సైలెంట్ గా ఉంటే పిల్లకాయలు గొడవ చేయకపోతే పిల్లలు కాదు, చప్పట్లు పట్టకపోతే పిల్లలు కాదు, మీలో శబ్దం లేదంటే. శతమానం భవతి శతాయ పురుషశతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయు. మాస్టర్ గారు మనందరి యొక్క ఆశీస్సులు ఇంకా ఈ యొక్క ఆనందోత్సాహాలతో మరొక 100 ఏళ్ళు వారు బతకాలని మనందరం కూడా ఆయనకి కోరుకుందాం, భగవంతుని ప్రార్థిద్దాం. జై పివిఆర్ హై స్కూల్, జై పివిఆర్ హై స్కూల్. సౌధం నిర్మించిన అక్షర దీపం షష్ఠి పూర్తికి వచ్చింది పివిఆర్ బాయ్స్ హై స్కూల్ ప్రతిరూపం. చదువుల గుడిలోని మనంతా కూడా ఈరోజు చాలా సంతోషం. మన పివిఆర్ హై స్కూల్ శత జయంతి ఉత్సవాలకి ఇంత ఘనంగా నిర్వహించిన పెద్దలకు, ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మూడపాటి వెంకట సుబ్బారావు గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన సోదరుడు, ఒంగోలు నియోజకవర్గ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తూ ఒంగోలు రూపురేఖలు మార్చిన వ్యక్తి మన గౌరవ శాసనసభ్యులు రామచల్ల జనార్దనరావు గారికి, వేదిక మీద మరో ముఖ్య అతిథి, ఈ ప్రాంతంలో సుదీర్ఘంగా 50 సంవత్సరాల నుంచి రాజకీయాలకు అతీతంగా సేవ చేస్తున్న గొప్ప దాతృత్వం ఉన్న వ్యక్తి మన గౌరవ పార్లమెంట్ సభ్యులు మాగొండ శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే వేదిక మీద ఉన్న మన ఒంగోలు మేయర్ గంగాడ సుజాత గారికి, ఈ కార్యక్రమానికి వచ్చేసిన మన పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ కామేపల్లి సీతారామయ్య గారికి, అలాగే వేదిక మీద వివిధ హోదాల్లో ఉన్న నాయకులకు, అలాగే కార్పొరేటర్లకు, ఈ కార్యక్రమానికి వచ్చేసిన పూర్వ విద్యార్థులకు, అలాగే ఈ కళాశాలతో కానీ స్కూల్తో కానీ సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికి ఎంతో ఈరోజు చాలా సంతోషం. ఒంగోలుకి పివిఆర్ హై స్కూల్ అనేది ఒక ల్యాండ్ మార్క్. 100 సంవత్సరాలు ఇంత ఘనంగా నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆ రోజు కేశపాటి వెంకట రంగయ్య గారు ఒక గొప్ప ఆలోచనతోటి ఒక మంచి సమయంలో ఆయన ఇక్కడ పాఠశాల ప్రారంభించడం, అది 100 సంవత్సరాల చరిత్ర ఈరోజు తిరగరాసింది. ఆయన గొప్ప ఆలోచనతోటి ఇంత మంచి సంస్థని ఆ రోజు పెట్టడం, అలాగే ఈ కళాశాల నుంచి అనేక మంది
విద్యార్థులు చదువుకొని ఎంతో మంచి ఉన్నత స్థాయిలో ఉన్నందుకు మనస్ఫూర్తిగా ఆయనకి అభినందనలు తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు ఈ కళాశాలలో పనిచేసిన ఉపాధ్యాయులందరినీ కూడా పిలిచి ఇంత ఘనంగా సన్మానించడం చాలా సంతోషంగా ఉంది. ఒక విషయం మీకు చెప్పాలి, ఈ శత జయంతి ఉత్సవాలకు ఈరోజు ముందుండి అన్ని తానే నడిపించిన గౌరవ ఒంగోలు శాసనసభ్యులు జనార్దన్ గారిని మనస్ఫూర్తిగా అభినందించాలి. ఎందుకంటే ఒంగోలు ఇది ఒక చరిత్ర. ఇంత గొప్ప అవకాశాన్ని బాగా ఈరోజు ఇంత ఘనంగా నిర్వహించినందుకు పార్లమెంట్ సభ్యులు పాగొండ శ్రీనివాసరెడ్డి గారు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో విద్యా రంగాన్ని రూపురేఖలు మార్చిన వ్యక్తి గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు. ఈరోజు చిన్నపిల్లల యూనిఫామ్ దగ్గర నుంచి వాళ్ళు వేసుకునే బూట్ల దగ్గర నుంచి ఈరోజు పాఠశాలలో నాణ్యమైన భోజనం కూడా ఈరోజు ప్రతి ఒక్క పాఠశాలలో కూడా భోజనం కూడా పెట్టించే బాధ్యత కూడా డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న అన్నదాన భోజనం గారిని పేరు కూడా పెట్టడం, అలాగే ఎక్కడ కళాశాలలో రాజకీయాలకు తావు అపూర్వమైనటువంటి ఘట్టం. విధంగా మనం నిల్చుందాం. మన కార్పొరేటర్ గారు కూడా కొంచెం ఒత్తులు కావాలి. మేము కొంచెం పక్కకి వెళ్తున్నాం. హై స్కూల్లో ఏ తప్పు చేయకూడదు అనేటువంటి ఆలోచన ఆ స్కూల్లో ఉన్నటువంటి మాస్టర్ గారు మనకి మా అందరికీ కూడా రాధిక గారు పీవీఆర్ బాయ్స్ హై స్కూల్ హెచ్ఎం, పీవీఆర్ గర్ల్స్. మనకిది పండుగ, మనందరి కోరిక, మీ అందరి రాక. ఇక్కడికి వచ్చినాక ప్రభాకర్ మాస్టర్ గారి గారాల పట్టి నిపుతుల ముఖం చూడండి ఎలా ఉందో. సైన్స్ అంటేనే ప్రభాకర్ మాస్టర్ గారు, బయాలజీ, ఫిజికల్ సైన్స్ అంటేనే రామ్మోహన్ మాస్టర్ గారు. ప్లీజ్ రండమ్మా. కర్నూలు నుంచి వచ్చారు, కడప నుంచి వచ్చారు, హైదరాబాద్ నుంచి వచ్చారు, ఇతర ప్రాంతాల నుంచి అందరూ వచ్చారు. దయచేసి రండమ్మా. ప్రస్తుత ప్రధానోపాధ్యాయులు రాజలక్ష్మి గారు, రాధిక గారు దయాశ్వరు రావాలి త్వరగా. ఇక్కడి నుంచి నిన్ననే మొన్న 6 నెలల క్రితం ట్రాన్స్ అయినటువంటి బంక లక్ష్మీ ప్రసన్న గారు, రమేష్ గారు చెల్లెలు, మీరందరూ కూడా రావాలమ్మా ఇక్కడికి ప్లీజ్. ఉన్నాం వెనక ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు వెళ్ళిపోవాలి. ఇప్పటికి ఆలస్యం, వారు కోపడుతున్నారు, అర్థం చేసుకోండి ప్లీజ్. కొడాలి వెంకటేశ్వర గారు, గోపాల్ గారి నుంచి వచ్చారు మన కోసం. రండి సార్. ప్రకాష్ మాష్ అట్టే ఉంటాడు, ఒక్క నిమిషం ఉండి అయిపోతుంది. కిందకి వచ్చి అప్పుడు ఆహ్వానించాం. మరి అలాగే నాయని నిర్మలా గారు బాపట్లో ఉన్నారు, 52వ సంవత్సరం, ఫస్ట్ ఎస్పీ ఆఫ్ పీవీఆర్ స్కూల్. ఆమెకు ఆపరేషన్ జరగడం వల్ల వీరపతి ప్రాంతాన్ని రాదని చెప్పి ఆరని అల్లుడు ఇప్పటికి కూడా ఆరకుండా హుషారుగా ఉన్నాడు. ఆయన ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం ఎంపీ గారి దగ్గరికి. ఒకసారి మీరు రావాల్సింది కోరుతుంది. మన బయట ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మన మూమెంట్ ఉన్న స్టూడెంట్స్ ని ఇప్పటికీ ఇలా అందరినీ కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ నాకు మైక్ ఇచ్చారు ఎంపీ గారు మాట్లాడుకుంటా. ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళకి అండ్ వరల్డ్ స్టూడెంట్స్ అండ్ టీచర్స్ అందరికీ నేను సంక్రాంతి శుభాకాంక్షలు, అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నిర్మాణం చేశారు. అందులో ఒక గొప్ప వ్యక్తి మనం ఈరోజు స్మరించుకుంటున్నటువంటి రంగయ్య గారు. అక్క 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 ముందుగా ఇక్కడికి ముఖ్యంగా సభావేదికలో సభ్యులకి సభ ముందు ఉన్న పూర్వ విద్యార్థులకి, గురువులకి అందరికీ కూడా ముందుగా నా వందనాలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వసంతాలు పూచే నేటి రోజు
మీకందరికీ శుభాకాంక్షలు. అందరికీ నమస్కారాలు. మున్సిపల్ హై స్కూల్ శతాబ్ది ఉత్సవాలకి సభాధ్యక్షులుగా ఉన్న పెద్దలు శ్రీ బోడపాటి వెంకటేశ్వరరావు గారు, వెంకట సుబ్బారావు గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న స్థానిక శాసనసభ్యులు సోదరులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారికి, సోదరులు శ్రీ దామచర్ల సత్య గారికి, మున్సిపల్ మేయర్ గారు గంగాల సుజాత గారికి, PDCC బ్యాంక్ చైర్మన్ గారు డాక్టర్ సీతారామయ్య గారికి, సిద్ధా సూర్యకుమార్ గారికి, మంత్రి శ్రీనివాసరావు గారికి, వేమూరి సూర్యనారాయణ గారికి, సింగరాజు రాంబాబు గారికి, టీవీ ఈ పాఠశాలలో చదువు చెప్పించి ఎంతో కొన్ని వేల మంది విద్యార్థుల్ని ఉత్తీర్ణులుగా తీర్చిచ్చిన హెడ్ మాస్టర్ గారు వచ్చినారు. పెద్దలు కుప్పోలు హనుమంతరావు గారు ఉన్నారు. వారితో పాటుగా ఇంకా కూడా ఇతర పేర్లన్నీ వారందరికీ కూడా పెద్దలందరూ కూడా హెడ్ మాస్టర్స్ కూడా పేరున మీకు అందరికీ కూడా నమస్కారాలు కూడా పెద్దలు మీకు మా బాగుంటే కుటుంబం తరఫున హృదయపూర్వక నమస్కారాలు కూడా తెలుపుకుంటూ, ముఖ్యంగా పూర్వ విద్యార్థులు అంటేనే ఈ విధంగా ఉండాలి. PVR హై స్కూల్ 100 సంవత్సరాల పండుగ అనేది వాతావరణం అనేది ఈరోజు ఇక్కడ చూస్తుంటే ఎంత యూనిటీ ఉన్నదంటే PVR హై స్కూల్లో చదివిన విద్యార్థులకు అనేది ఎంతో అర్థమవుతుందని కూడా తెలుపుకుంటూ, ఈ సమావేశానికి ఇక్కడ దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చిన వారందరికీ పూర్వ విద్యార్థులు కూడా మాగుంట కుటుంబం తరఫున హృదయపూర్వక నమస్కారాలు కూడా మీకు తెలుపుతూ ఉన్నాను. నేను పిసుపాటి వెంకట రంగయ్య గారు, వారు కాలవది జమీదారు వంశంలో పుట్టారు. వారికి ఒక మంచి ఆలోచన వచ్చింది. 1925వ సంవత్సరంలో, అంటే దాదాపు 100 సంవత్సరాల క్రితం, వారు చదువు అనేది చాలా తక్కువ ఉన్నది భారతదేశంలోనే, ప్రత్యేకంగా ఒంగోలు ప్రాంతంలో కూడా. ఈ ఒంగోలు పట్టణంలో ఒక స్కూల్ ప్రారంభించాలని ఎంతో సాయం చేసి వదానిలో వారి సొంత డబ్బులతో PVR సంవత్సరంలో మున్సిపాలిటీ వారు కూడా దీనిని మేనేజ్మెంట్ కూడా టేక్ ఓవర్ చేయడం కూడా జరగడం అనేది ఎంతో అనుభవం. ఇప్పుడు ఈ 100 సంవత్సరాల శతాబ్ది ఉత్సవాల పండుగలు అంటే వచ్చిన వాళ్ళందరూ కూడా అంటే నేను అదే చెప్పా, పైకి పిలిచే వాళ్ళందరూ ఓల్డ్ స్టూడెంట్స్, కొంచెం ఓల్డ్గా ఉండాలని కూడా చెప్పడం అనేది. అయినా ప్రతి ఒక్కరూ ఎంతో ఇంట్రెస్ట్గా వాళ్ళు ఇక్కడికి రావటం అనేది అంటే ప్రత్యేకంగా వారిని అభినందించాలి. దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చారు. అందరికీ ఇక్కడ చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇది ఒక మంచి కార్యక్రమం. ఎందుకంటే 1925వ సంవత్సరంలో ప్రారంభించి 2025వ సంవత్సరంలో కరెక్ట్గా 100 సంవత్సరాల తర్వాత అందరూ కూడా కలుసుకోవటం, కుటుంబ సభ్యులతో బయట ఉండేవాళ్ళు కూడా 6 నెలల నుంచి వీళ్ళు ఎక్సర్సైజ్ చేస్తున్నారు. నాకు బాగా తెలుసు. 6 నెలల నుంచి ఇదివరకు ఎవరెవరు చదివారో వాళ్ళందరూ కూడా ఫోన్లు చేయటం, ఎక్కడున్నారో తప్పకుండా రమ్మని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా మన వాళ్ళంతా కూడా చేశారు. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఇక్కడికి వచ్చిన దగ్గర 100 సంవత్సరాల నుంచి ఇందాక హనుమంతరావు గారు మాస్టర్ గారు కూడా చూశారు. ఆయన 90 ఏళ్ళు పైన ఉన్నా కూడా ఆయన ఒక స్ఫూర్తితోటి ఏదైనా మన స్కూలు పిల్లలంతా వస్తున్నారు, మన స్కూలు ఉపాధ్యాయులు వస్తున్నారు, అదేవిధంగా చాలామంది అందరినీ కలుసుకోవాలని ఆయన కూడా ఈరోజు పనికొచ్చి అందరినీ కూడా చూసే విధంగా ఆయన ఎంతో సంతోషంగా ఈరోజు ఈ కార్యక్రమం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఇందాక మేము వచ్చేటప్పుడు చూసినప్పుడు ఒక బ్యాచ్ 1985 బ్యాచెస్ మేమని చెప్పి ఒక బ్యాచ్ అన్నారు, ఒక బ్యాచ్ 95 బ్యాచ్ అన్నారు, ఒక బ్యాచ్ 2000 బ్యాచ్ అన్నారు. ఇట్లా బ్యాచ్ల వైజ్గా ఎన్నో సంవత్సరాల తర్వాత ఒక దగ్గర కలుసుకునే మంచి వేదికగా ఈరోజు ఈ ఒక కార్యక్రమం జరిగిందని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈరోజు పాత 70 చదువుకున్న వాళ్ళందరికీ ఈరోజు పిల్లలు అయిపోయి పెద్దవాళ్ళు అయిపోయి ఈరోజు మనవాళ్ళు కూడా పిల్లలు అయిపోయి అందరూ కూడా ఉండే పరిస్థితులు. ఈరోజు ఉండే వాళ్ళందరూ చిన్నగా టీచర్స్ని వీళ్ళందరూ కూడా కలుసుకోవటం, టీచర్స్ అందరినీ కూడా ఈరోజు పాత స్టూడెంట్ తోటి గ్రూపులుగా కూర్చొని అప్పుడు చేసిన యాక్టివిటీని కూడా గుర్తు తెచ్చుకోవటం. ఇందాక ఎప్పుడు ప్రతాప్ చెప్తుంటారు, మా శాండీ చదివేటప్పుడు భారతికి
వెళ్తుంటాడని చెప్పి అలాంటి జ్ఞాపకాలు ఈరోజు 100 సంవత్సరాలైనా 50 సంవత్సరాలైనా అలాంటి జ్ఞాపకాలు అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా చదువుకునేటప్పుడే ఏ సరదాలైనా ఏం చేసినా కూడా చదువు అయిపోయిన తర్వాత అందరికీ బాధ్యతలు ఏర్పడతాయి. ఆ బాధ్యతలతో మనం బిజీ అయిపోతాం. కాబట్టి చదువుకునేటప్పుడు చేసుకున్న జ్ఞాపకాలను కూడా ఈరోజు ఈ 2 రోజులు కలుసుకునే విధంగా ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేశారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఆ కమిటీకి కూడా మరోసారి నా అభినందనలు తెలియజేస్తున్నా. మేము తప్పకుండా కూడా నేను పోయినసారి ఫస్ట్ 4 నెలల ముందు పాత టీవీఆర్ దగ్గర పెట్టారు, మీటింగ్ పెట్టి మమ్మల్ని పిలిచి మేము ఇలా చేస్తున్నాం, బ్రోచర్ ఓపెన్ చేసి ఇలా చేస్తున్నాం, అందరూ కూడా మా పాత విద్యార్థులందరూ వస్తారు, తప్పకుండా కూడా మీరు కూడా రావాలి అని చెప్పి ఆ రోజు చెప్పినప్పుడు నేను ఒకటే చెప్పాను, టీవీఆర్ అనేది కాదు, ఆయన పిసుపాటి వెంకట సుబ్బయ్య గారు రంగయ్య గారు అని చెప్పి బోర్డు క్లియర్గా ఉండాలి. నాకే పూర్తి పేరు తెలియదు, ఇప్పుడుండే జనరేషన్కి ఎలా తెలుస్తుందని చెప్పేసి కూడా నేను చెప్పా. అక్కడ మార్చారు, ఇక్కడ మార్చారు, ఈడ కూడా మార్పిస్తా. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా పీవీఆర్ అనేది కాదు. ఈ తరం వాళ్ళకి ఆయన 5 ఎకరాల 97 సెంట్లు ఆ రోజుల్లోనే మన స్కూల్ కోసం కాలేజీ కోసం ఇచ్చారు. అలాంటి వాళ్ళు చిరస్థాయిగా ఉండే నెక్స్ట్ జనరేషన్ కూడా తెలుసుకోవాలంటే పూర్తి పేరు కూడా ఆయన తెలిసే విధంగా తెలవాలనేదే నా ఉద్దేశం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నా. కాబట్టి నేను భవిష్యత్తులో కూడా ఈరోజు నగరాన్ని ఏ విధంగా మనం డెవలప్ చేస్తున్నామో, ఒంగోలు ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్తున్నామో, అదేవిధంగా ఈ పీవీఆర్ స్కూల్ని కూడా ఖచ్చితంగా ఒక కార్పొరేట్ స్కూల్ మాదిరి నా వంతు ఉండే కృషి మాత్రం తప్పకుండా చేసి కార్పొరేట్ స్కూల్లో ఉండే ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా యాక్టివిటీస్ కూడా మేము చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఈరోజు నాకు ఏ దృష్టి నాకు దృష్టిని తీసుకొచ్చినా కూడా తప్పకుండా నా పూర్తి సహకారం ఉంటుంది. పూర్తిగా ఈ స్కూల్ని ప్రతి ఒక్కరూ మన జిల్లాలో గుర్తుపెట్టుకునే విధంగా జరగండి సార్. ఎంపీ గారి చేత ఎమ్మెల్యే గారి చేత మెమోంటో ఓపెన్ చేస్తున్నారు.
यही है तू झूमे जग तेरे नक्शों कदम पे। तू चमकी चमकी जो तू तेरी चमक से चमके दुनिया। तू चमकी चमकी जो तू तेरी चमक से चमके दुनिया। मन बहके जो तेरी खुशियों को जो तू छेड़े। चांद भी बोले तुझको उसकी चांदनी न चुरा ले, चांदनी न चुरा ले। चुटकी में लाई जो रोशन तारे तू ही है, तू ही है। खोल पिटारी जादू की वो तू ही है, तू ही है। यही है तू झूमे जग तेरे नक्शों कदम पे। तू चमकी चमकी जो तू हो, तू चमकी चमकी जो तू। तू चमकी चमकी जो तू। हाँ तू चमकी चमकी जो तू। तू चमकी चमकी जो तू तेरी चमक से चमके दुनिया। तू चमकी चमकी जो तू तेरी चमक से चमके दुनिया। रोशनी सुनहरी सी निखरी सवेरे सितारे आसमां के फिक करे जो। सुलगती धूप जैसी चमकती शाम जैसी हर महफिल को सजाए बस वो। What makes a great Indian wedding great? For me, it's the magic of traditions. But what makes the day sparkle? Is the one and only, the bride. Here's to the glory, the splendor, the aura of every Indian bride. Exquisitely crafted jewelry inspired by the spirit of today's brides. Malabar Gold and Diamonds presents The Brides of India.